వ్యవధిలో ఆరోసారి బెంగళూరు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ప్రతిపక్ష నేత హోదా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఉండదని వాదిస్తున్న జగన్ ఆ హోదా దక్కకపోతే సభకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే 10% సీట్లు లేని ఆయనకు ఆ హోదా దాదాపు అసాధ్యమే. జగన్ మాత్రం ఇప్పటికీ దానికోసం స్పీకర్కి వినతి పత్రం ఇచ్చి న్యాయస్థానంలోనూ అదే విషయం మీద పోరాడుతున్నారు. స్పీకర్ విచక్షణాధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా అనే విషయం పక్కన పెడితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చగా మారింది. అధికార పక్షం కాకుండా ఎక్కువ సీట్లున్న పార్టీకి సాధారణంగా ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే శాసనసభ లేదా లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభించడం సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనేది స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. 10% సీట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వస్తుంది. ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉండగా కనీసం 18 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. వైసీపీ ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. తమకు 10% సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ స్పీకర్కి లెటర్ రాశారు. అయితే 10% సీట్లు లేని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో గతంలో జగన్ టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే సాధించడాన్ని ప్రస్తావిస్తూ 4 ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని జగన్ అన్న సంగతి గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని కేశవ్ ప్రశ్నించారు. మొన్నటిదాకా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు? చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాల 5 మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. చిటికెలు వేస్తూనే ఉన్నారు 5 ఏళ్లలో. ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వెనకాల వచ్చారా? హోదాలు పోయినాయా? ఆ రోజు మీకు తెలుసు కదా 10% అనేటువంటిది మీ నోటుతో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా. మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ 10% నిబంధనే లేదు తూచ్. మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, దాన్ని పెట్టుకునేదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నారు? మార్చుకోండి, ఆలోచన ధోరణి మార్చుకోండి. ఈ పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించే పరిస్థితి లేదనేది స్పష్టమవుతున్నా జగన్ మాత్రం తన పంతం వీడటం లేదు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1953 ఏపీ యాక్ట్ని ఆ పిటిషన్లో ప్రస్తావించారు. అధికార పక్షం కాకుండా విపక్షాల్లో ఎక్కువ మంది సభ్యులున్న పార్టీని ప్రతిపక్షంగా గుర్తించవచ్చని ఆ యాక్ట్లో ఉంది. అది కూడా స్పీకర్ విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తనకు హోదా మీద జగన్ కోర్టు తలుపులు తట్టారు. కోర్టు స్పీకర్ కార్యదర్శికి, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులిచ్చింది. విచారణ ఎలా సాగుతుంది, అసలేం జరుగుతుందనే విషయంలో అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత ఒకే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చిన జగన్ తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతారన్న నమ్మకం వైసీపీ శ్రేణుల్లోనే కనిపించడం లేదు. ప్రతిపక్ష నేత హోదా డిమాండ్ను అడ్డం పెట్టుకుని ఆయన అసెంబ్లీకి దూరంగా ఉండడానికే ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. చీటికి మాటికి బెంగుళూరు వెళ్లిపోతున్నారు. అదేమంటే అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు మీడియా ముందు తన గొంతు వినిపిస్తానని చెబుతున్నారు. జగన్తో పాటు వైసీపీ నుంచి గెలిచిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా గత అసెంబ్లీ సెషన్స్కు హాజరు కాలేదు. ఆ విషయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా మరోసారి స్పష్టత ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకి
తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ అభివృద్ధి మీద, ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉందని, అందుకు వైసీపీ ఎమ్మెల్యేలేమీ అతీతులు కారని స్పీకర్ వ్యాఖ్యానించారు. వారు కూడా అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో మాట్లాడవచ్చని, జగన్ సమావేశాలకు హాజరై సారంటూ చెయ్యెత్తితే తప్పకుండా మాట్లాడే అవకాశం కల్పిస్తానని శాసనసభాపతి తాజా తిరుపతి పర్యటనలో స్పష్టం చేశారు. జగన్ తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని, అప్పుడే సమావేశాలకు హాజరవుతానని అనడం సహేతుకం కాదంటున్నారు స్పీకర్. అది చట్టబద్దమైన అంశమని, చట్టానికి లోబడే ఆ హోదా కల్పిస్తారని స్పష్టం చేశారు. ఈసారి 175 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది తొలిసారి అసెంబ్లీకి వచ్చారని, సీనియర్లతో పాటు వారికి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం మీద జగన్ అసెంబ్లీలో చెయ్యెత్తి సారంటే మాట్లాడే అవకాశమిస్తానని చెబుతున్న స్పీకర్ ఆయన్ని సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మరి జగన్ తన హోదా డిమాండ్ నెరవేరకపోతే అసెంబ్లీలో కనిపిస్తారో లేదో చూడాలి.